వినాయక చవితి పండుగని పురస్కరించుకుని ఏవీబీపురం ఆధ్వర్యంలో గణపతిని ప్రతిష్ఠించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. కాలనీ ఏర్పడిన నాటి నుంచి 18 ఏళ్ల పాటు మొదటిగా తామే వినాయకుడిని ఏర్పాటు చేశామని, చిన్నపిల్లలు కూడా భారీగా వినాయక పూజలో పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని కూకట్పల్లిలోని ఏవీబీపురం కాలనీలో గణనాథుడు అయితే భారీగా నెలకొన్నాడు. ఈ నేపథ్యంలో కాలనీ వాసులంతా కూడా గత 18 సంవత్సరాలుగా మొట్టమొదటిసారిగా ఇక్కడే గణనాథుని అయితే ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులను అడిగి తెలుసుకుందాము. ఎప్పటి నుంచి వీటిని నిర్వహిస్తున్నారనేది చెప్పండి. మీ పేరేంటి? నా పేరు ఫాల్గుణరావు అండి. ఆచార్య వినోబాపురం ఏవీపురం వెల్ఫేర్ అసోసియేషను. ఈ కాలనీ ఫస్ట్ స్థాపించిన నుండి కూడా ప్రథమ వినాయకుడు ఇదేని. ఇక్కడ 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 19వ సంవత్సరం మేము మళ్ళీ చిన్న వినాయకుడిని తెచ్చుకున్నాం. ఇంతకుముందు 15 ఫీట్లు 10 ఫీట్లు ఇట్లా ఉండేది. మళ్ళీ 18 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మళ్ళీ చిన్న వినాయకుడి నుండి మళ్ళీ ఖరీదాబాద్ లెక్క మళ్ళీ సంవత్సరం ఫీట్ పెంచుకుందామని ఇచ్చేసాము. ఈ కాలనీ ఫస్ట్ స్థాపించిన నుండి కూడా మేము ఈ కాలనీ వాసులుగా కాలనీ ఈ అసోసియేషన్గా మేము అందరము ఉన్నాము. అందరం కలిసిమెలిసి ఆడపిల్లలు అయితే పెద్దలు చిన్నలు అందరం కలిసి చాలా ఘనంగా ఈ గణపతి పూజ రోజులు గణపతిని 9 రోజులు 11 రోజులు పెడుతున్నాము. ఇప్పుడు పిల్లలు కొద్దిగా ఇంకా 14 రోజుల వరకు ఉంచుదామని అనుకుంటున్నారు. అంటే రోజు ఇక్కడ ప్రతిరోజు పూజలు ప్రసాదాలు ఆడపిల్లలు అందరూ వచ్చి ఘనంగా పూజలు జరుగుతాయి. పంతులు వస్తాడు, ఆయన పూజ చేసి ప్రతిరోజు ఇచ్చేసుకుని వెళ్తాం. ఈ 14 రోజులు దీపారాధన అగరబత్తులు అంతా మొత్తం ఈ 14 రోజులు ఘనంగా జరిపించుకుంటారు. అందులో యూత్ అసోసియేషన్ ఉంది. ఈ పిల్లలు కూడా పిల్లల సమక్షంలో అంత ఘనంగా జరిపించుకుంటారు. చూశారు కదా, ఇది ఏవీబీపురం కాలనీ వాసులైతే గణనాథుని భారీగా ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు నిత్యం పూజలు అందజేసి గణనాథుడి ఆశీస్సులు అయితే అందుకొనున్నట్లు అయితే నిర్వాహకులు అయితే వెల్లడించారు.